హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న వీడియోలో ఒకటి బ్లాక్ కలర్ది వర్క్ బ్లౌజ్ కట్ చేశాను కదండి. కటింగ్ వీడియో అందరికీ అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఈరోజు అయితే ఆ బ్లౌజ్ని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ 2.5 months అయిపోయింది మిషన్ కుట్టక. ఈరోజు అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఎలా కుడుతున్నాను ఏంటి అనేది సరదాగా వీడియో తీశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో బోరింగ్గా అనిపించినట్లయితే స్కిప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ విధంగా కటింగ్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ అందరం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాతనే మిగతా పార్ట్స్ స్టిచ్ చేస్తూ ఉంటాం కదా టైలర్స్ని. నేను కూడా ఒకసారి మళ్ళీ మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటున్నాను. పైన నెక్ కొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని కట్ చేశాను కదా, అదేమైనా కవర్ అవుతుందా ఏంటి అని చూస్తున్నాను. కానీ కవర్ అయ్యేటట్టు నాకేం అనిపించట్లేదు. సరేలే, కొంచెం గ్యాప్ వచ్చినా సరే, నెక్ కిందికి అయినా సరే కొంచెం ఎట్లా కట్ చేశానో అట్లనే కుడదాం అనుకున్నాను. కానీ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోయింది. వేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను, లాస్ట్లో చూసేసేయండి. చాలా బాగా ఫిట్టింగ్ అయితే వచ్చిందండి. నేనైతే అనుకున్నాను కుదురుతుందా కుదరదా, నెక్ సెట్ అవుతుందా లేదా అని చాలా డౌట్స్ ఉండే. అందుకే ఇన్ని రోజుల నుంచి దీన్ని అయితే స్టిచ్ చేయలేదు. కానీ అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. మన లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ని ఒరిజినల్ మీద వేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను అనమాట. నెక్ చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకొని వచ్చేసాను. ఇప్పుడు కాంటాలు పెట్టేసి సెక్యూర్ చేసుకున్నాను అనమాట. ఇంకా పిన్స్ లేకుండే నా దగ్గర. ఇంకా కాంటాలు ఏదైనా సరే, కాంటా ఉన్నా సరే పెట్టుకోవచ్చు. పిన్స్ ఇంతకుముందు కుట్టినప్పుడు రెగ్యులర్గా ఉండేవండి. ఇప్పుడు సరిగా స్టిచ్ చేయట్లేదు కదా, ఇంకా పోయినాయి. అక్కడ ఇక్కడ ఊడుస్తుంటాం, ఇల్లు ఊడ్చినప్పుడు కొంచెం అలాగా చెత్తలు అలా వెళ్ళిపోయినాయి అనమాట కొన్ని. ఇంక ఇప్పుడైతే ఇలాగా మొత్తం నెక్ అయితే ఫస్ట్ బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసేసుకొని ఈ విధంగా మలిపేస్తాను అనమాట. అంతే, సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇంకా కట్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. నెక్ చుట్టూరు కట్స్ పెట్టుకోవాలి. నెక్ చుట్టూరు కట్స్ మంచిగా పెట్టుకుంటేనే ఈ నెక్లు అనేవి కరెక్ట్గా తిరుగుతాయి అనమాట. ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో ఆ కార్నర్కి ఎడ్జ్కి పెట్టుకుంటేనే ఈ ఫినిషింగ్ అనేది కూడా అంత బాగా వస్తుంది. కట్స్ పెట్టేసి ఇందాక చూపించినట్లుగా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసాను, టాప్ స్టిచ్ వేసేసాను. ఇంకా బ్యాక్ సైడ్ నెక్ అయితే అయిపోయింది. మీకు వీడియోలో చూపిస్తుంటే చాలా స్పీడ్గా ఫాస్ట్గా పెట్టేశాను, ఎందుకంటే చాలా లెంత్ వీడియో అయిపోయింది అనమాట. ఇది 1 hour పట్టింది అనుకుంటా మొత్తం షూట్ చేశాను. 1 hour వీడియో ఇది. 1 hour వీడియోని 11 minutes చేయడానికైతే, 11.5 minutes చేయడానికైతే చాలా కష్టపడ్డాను అనమాట. అంతా కట్ చేసి ఎడిట్ చేసి చేశాను. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా అయితే అయిపోయింది సింపుల్గా. ఇంకా మనము ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కట్ చేసేసుకోవాలి. అందుకంటే ముందు మనము ఈ ఒరిజినల్ క్లాత్ని కింద లైనింగ్కి కూడా సరిపోయేటట్టుగా మంచిగా ఈక్వల్గా కుట్టేసుకోవాలి కదా. అలాగే అన్నీ కూడా కుట్లు వేస్తూ ఉన్నాను అనమాట. మొత్తం చుట్టూ కూడా కుడుతూ ఉన్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. నేనైతే డీప్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ వచ్చిన వాళ్ళకైతే వీడియో అర్థమవుతుంది. కొత్తగా చూసే వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్ అయితే కాదండి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా. అంటే మనం లైవ్గా దగ్గరకు వచ్చి నేర్చుకుంటే అది అలా ఉంటుంది. ఇలా వీడియోస్లో చెప్తే కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావన్నమాట. ఇలా అయితే మొత్తం కూడా చుట్టూరు కట్ చేసుకొని దారం కట్ చేసి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత బ్యాక్ డాట్స్ వేస్తాం కదా మనం, ఇంకా బ్యాక్ డాట్స్ కూడా వేసేసాను. కింద నడుం పట్టి కూడా కుట్టేశాను. నడుం పట్టి కుట్టిన తర్వాత బ్యాక్ డాట్స్ కూడా వేసేసాను అనమాట. ఇలాగైతే నడుం పట్టిని మళ్ళీ ఏం చేస్తున్నానంటే, మనము ఫోల్డ్ చేసుకుంటాం కదా హెమ్మింగ్ చేసుకోవడానికి, అలాగే హెమ్మింగ్ అయితే చేస్తున్నాను. హెమ్మింగ్ అయితే ఇలాగా కుట్టేస్తున్నాను అనమాట. హెమ్మింగ్ చేసుకున్న విధంగా పట్టి వేసేస్తున్నాను. ఇంకా బ్యాక్ బెల్ట్ ఎలా వేసుకుంటాం ఏంటి అనేది అందరికీ ఐడియా ఉంటుంది. ఇంకా నాకు వెనకాల అక్కడ క్లాత్ తగ్గింది అన్నాను కదా, అది కూడా జాయిన్ చేసుకున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే, ఒరిజినల్ సైడ్ మనం లైనింగ్ పెట్టేసుకొని ఆ లైనింగ్ పార్ట్ మీద ఆ నెక్ చుట్టూరు కుట్టేసుకొని తిప్పేసుకుంటాను అనమాట, మలిపేసేస్తాను అంతే. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లైనింగ్ పీస్ అనేది ఒరిజినల్ మీద పెట్టాను అనమాట. పెట్టేసి మనం నెక్ ఎంతవరకు అయితే కట్ చేసుకున్నామో అంతవరకు మాత్రమే కుట్టాలి. ఇక ఒరిజినల్ మనకి ఎంత వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఆ వర్క్ బ్లౌజ్ గల్లా ఎంత ఉందో అంత కుట్టామనుకోండి నెక్ చాలా డీప్ అయిపోతుంది ఫ్రంట్ సైడ్. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మనము బ్లౌజ్కి ఏ విధంగా మార్క్ చేసుకుంటామో అదే విధంగా నెక్ మార్క్ చేసుకొని ఆ నెక్ చుట్టూ మనం కుట్టుకోవాలన్నమాట. వర్క్ ఎలా ఉందో దాని చుట్టూరు మాత్రం ఎప్పుడు కుట్టొద్దు, ఎందుకంటే స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది బ్లౌజు. వాళ్ళు అలా వేసేస్తారు వర్క్, కాకపోతే మనం చూసుకొని నెక్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి, అది స్ట్రైట్గా వచ్చేలాగా ఈ విధంగా కుట్టి మలిపేస్తాను అనమాట. అంతే.
మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఎలా కుట్టామో ఎక్కడ కుట్టామో ఆ కుట్టు దగ్గరికి కట్ చేసుకోవాలి. మర్చిపోయి ఒరిజినల్ నెక్ ఉంది కదా ఆ వర్క్ దగ్గరికి అస్సలు కట్ చేయొద్దు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఈ బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ నెక్కుల దగ్గర ఇది ఒక చాలా జాగ్రత్తగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నమాట. అలా అయితేనే బ్లౌజెస్ అన్నీ నీట్గా వస్తాయి అన్నమాట. స్టిచ్ చేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇలా తిప్పేసి మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ దాని పక్కనే ఇంకొక కుట్టు కూడా వేస్తాను అనమాట. మనం పైపింగ్ వేసుకుంటే పక్కన కుట్టేస్తాం కదా, అట్లా వేసేస్తాను. ఇంకా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ చుట్టూ కూడా అన్నీ కూడా అంచులన్నీ కూడా జాయిన్ చేసేస్తున్నాను. కింద ఉన్న లైనింగ్ తోటి మొత్తం జాయిన్ చేస్తున్నాను. నాకు ఈ బ్లౌజ్ కుట్టడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్లో అయిపోతుంది. కాకపోతే నేను వీడియో తీసుకుంటూ కుట్టడం వల్ల నాకు బాగానే 2.5 అవర్స్ అలా పట్టినట్టుందండి. కొంచెం వీడియో తీసుకుంటూ కుట్టాల్సి వస్తుంది కాబట్టి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా డాట్స్ కూడా వేసేసాను. అయితే మనము రైట్ సైడ్ అయితే వర్క్ ఉంది బ్లౌజ్కి, లెఫ్ట్ సైడ్ అయితే ప్లెయిన్ ఉంది కదా. ఇంకా మనము వర్క్ బ్లౌజ్లోకి ఆబ్వియస్లీ పైపింగ్ వేసుకుంటాం కాబట్టి నేను ఈ బ్లౌజ్ కూడా పైపింగ్ అయితే వేసేస్తున్నాను. నెక్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ అయితే వేస్తున్నాను. ఈ పైపింగ్ కూడా ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ పైపింగ్ వేసేటప్పుడు కూడా అందరికీ తెలిసే ఉంటుంది, టైలర్స్కి అయితే సాఫ్ట్ సిల్క్ క్లాతులు ఉంటాయి కదండి. సాఫ్ట్ సిల్క్ క్లాత్లో మనము తీసుకొని పైపింగ్ వేస్తే మాత్రం చాలా సన్నగా వస్తుంది, చాలా బాగుంటుంది. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఆ పైపింగ్ క్లాత్ అనేది కుచ్చుకోకుండా ఇచ్చింగ్ లేకుండా ఉంటుంది. కొంచెం ప్రైస్ ఉంటాయి, కాకపోతే ఎప్పుడో ఒకసారి మనం మంచి బ్లౌజెస్కి కొంచెం ఇట్లా సాఫ్ట్ సిల్క్ క్లాత్ పైపింగ్ వాడడం అనేది మంచిది అనిపిస్తుంటుంది నాకైతే. అట్లా వేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ షేప్ బెల్ట్ కూడా ఇన్విజిబుల్ వేస్తానమాట. అంటే లోపల మనకు ఖర్చు ఇలాంటిది ఏం కనిపించకుండా, కుచ్చుకోకుండా, పోగులు దారాలు బయటకు రాకుండా ఇలాగ కుట్టేస్తున్నాను అనమాట. ఇంకా డీప్గా అయితే ఏం చూపించట్లేదు, ఇంకా లైట్గా తీసేస్తున్నాను. మరీ వీడియో ఎక్కువగా లెంతీ అయిపోతుందండి, చూడ్డానికి బోర్గా ఫీల్ అవుతారు. మనకి బ్లౌజ్ కటింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా కావాలంటే ఇంకా అది వీడియోస్ చాలా ఉన్నాయి, మంచిగా టైలర్స్ చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాంట్లో చూడండి. నేనేంటంటే నా స్టైల్లో నేను ఎలా కుడతాను ఏంటి బ్లౌజ్ అనేది వీడియో అయితే తీశాను, సరదాగా చూపిస్తున్నాను. ఒకవేళ డీప్గా కావాలంటే మాత్రం వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. కాకపోతే చాలా రిస్క్ అవుతుందండి నాకు కొంచెం అలవాట్లేదు కదా. ఎక్కువసేపు కెమెరా ఆన్లో పెట్టేసి 1.5 అవర్ అట్లా ఉంచాల్సి వస్తుంది. మళ్ళీ ఎడిటింగ్ ఇదంతా చాలా ప్రాబ్లం అవుతుంది. అంత డీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానా చేయనా అన్నట్లుగా అయిపోతుంది. అందుకే ర్యాండమ్గా తీసేసాను. ఇక్కడ ఉక్సు పట్టి, కాజా పట్టి ఇవి 2 కూడా వేసేసాను. ఇలా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి హ్యాండ్స్కి సైడ్కి పీసెస్ పడతాయి కదండి, ఇంకా ఆ పీసెస్ కూడా జాయిన్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కుట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేసాను. షేప్ బెల్ట్, ఉక్స్ పట్టి, కాజా పట్టి అన్నీ వేసేసాను. తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా ఎక్కడైతే మనకి సైడ్ జాయింటింగ్ పడుతుందో అక్కడ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ని ఒరిజినల్ క్లాత్ మీద వేసుకొని సేమ్ ఇందాక మనం నెక్ ఎలా తిప్పామో అలాగే తిప్పేస్తాను అనమాట. ఈ ఒరిజినల్ హ్యాండ్ కూడా సైడ్ పీసులు పడతాయి, ఆ సైడ్ పీసులు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ను వేసి మనము ఒరిజినల్ సైడ్ లైనింగ్ని వేసి కరెక్ట్గా ప్లేస్ చేసుకొని పిన్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పిన్ పెట్టేసుకొని కింద అంచులు కుట్టేసి ఒక పావు భాగం అంతా అంచు కుట్టేసి ఆ బ్లౌజ్ని మలిపేస్తాను. అంతే, సింపుల్, ఈజీగా అయిపోతుంది. మలిపేసిన తర్వాత ఇది కూడా లోపల నుంచి మొత్తం హ్యాండ్స్ మొత్తం కూడా ఈ విధంగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తాను. ఇలాగా మీలో ఎవరికైనా కానీ టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు దగ్గరలో మీరు ఎవరైనా ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి, నేను నేర్పిస్తాను. టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంజాలు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళైతే, మాకు దగ్గరగా ఉన్న వాళ్ళైతే, మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకుంటామంటే మాత్రం కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి, నేర్పిస్తాను. ఎందుకంటే దగ్గరుండి చెప్పి నేర్పించడం అనేది ఈజీగా ఉంటుంది. మనం ఇలా ఫోన్లో చూసి నేర్చుకోవడం వల్ల కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియదు. అలాగ నేర్పించడానికైతే నేను రెడీగానే ఉన్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇలా అయితే హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత చంక లోతు కూడా తీసేస్తున్నాను అనమాట. ఈ విధంగా దానికి సపరేట్ చేసేసుకోవాలి. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఈ లోతులు తీసే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. 2 ఒరిజినల్స్ హ్యాండ్స్ ఒకే సైడ్ వేసుకొని ఏదైనా ఒక సైడ్ లోతు తీయాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు హ్యాండ్స్ లోతు తీసే విషయంలో.
ఇంకా హ్యాండ్స్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం జాయిన్ చేసేస్తున్నాను బ్లౌజ్కి. ఇలాగా చాలా సింపుల్గానే కుట్టేస్తానండి. కాకపోతే ఏంటంటే ఈ నెక్ పెయిన్ వల్ల నేను ఎక్కువసేపు మిషన్ మీద ఉండలేకపోతున్నాను. ఇంతకుముందు అయితే చాలా కుట్టేదాన్ని, డైలీ ఒక 5 బ్లౌజెస్ అలా కుట్టేదనమాట. ఇంకా ఇప్పుడైతే అసలు చెప్పాను కదండి, అసలు చేత కాకుండా అయిపోయింది. బ్లౌజులు కుట్టాలంటే కూడా, మిషన్ కుట్టాలంటే, బ్లౌజులనే కాదు ఏదైనా మిషన్ కుట్టాలంటే చాలా రిస్క్ అవుతుందన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర పిన్ పెడుతున్నాను, ఎందుకంటే మనం సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకుంటే సంక భాగం అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. మనం కుట్టేసేటప్పుడు కరెక్ట్గా మనం ఎలా అయితే కొలుచుకొని కుట్లేస్తామో అంతవరకే వస్తుంది అనమాట. లేకపోతే ఈ షోల్డర్స్ మనము అటు ఇటు జాయిన్ చేయలేదనుకోండి పైన పిన్ తోటి, మనం సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు చంక దగ్గర కొంచెం అటు ఇటు కుట్టు వెనుకకి పక్కకి ముందుకు జరిగినా కానీ కొంచెం లూజ్ రావడము, భుజాలు జారిపోవడం ఇలాంటి ప్రాబ్లం వస్తుందన్నమాట. అదే మనం అక్కడ సెక్యూర్ చేసుకోండి పిన్ తోటి సైడ్ జాయింటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా చాలా టిప్స్ ఉంటాయి అన్నమాట, రకరకాల టిప్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్లు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మిషన్ కుట్టడం అంటే బ్లౌజెస్, డ్రెస్సెస్ ఇలా కుట్టడం, కటింగ్ అంతా కూడా నేర్పిస్తానమాట మీ ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ మీతో మాట్లాడుకుంటూ బ్లౌజ్ అయితే ఫినిష్ చేశానమాట. బ్యాక్ సైడ్ చూసారుగా ఎలా వస్తుందో. ఫస్ట్ టైం ఇలాగ నేను ట్రై చేస్తున్నాను. ఇంత బ్రాడ్ నెక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వేసుకున్న వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. బ్లౌజ్ అయితే మొత్తం కుట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి. ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడు. మొత్తం అంతా థ్రెడ్, గోల్డ్ థ్రెడ్. వీటికి కంపల్సరీ డోరీస్ పెట్టుకోవాలి. ఇంకా నాడాలు అయితే పెట్టేశాను అనమాట. వితౌట్ డోరీస్ ఈ బ్లౌజెస్ మనం క్యారీ చేయలేము, ఎందుకంటే బ్రాడ్ నెక్ కాబట్టి ఒకటే జారిపోతూ ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉందండి. ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఎక్కడ కుచ్చుకోవడం అట్లా ఏం లేదు. బ్యాక్ సైడ్ కూడా నాకు మంచిగా అనిపించింది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.